కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దివాని రాక ప్రెస్ మీట్ పెట్టక 104 రోజులు అయింది. 104 డేస్ గాంధీ భవన్కి రాక 100 రోజుల తర్వాత 104 రోజుల తర్వాత 104 రోజుల తర్వాత ఈరోజు గాంధీ భవన్కి ప్రెస్ మీట్కి రావడం జరిగింది. నిన్న సెక్రటరియట్కి అక్కడికి కూడా ఒక 4 నెలల తర్వాత సెక్రటరియట్కి పోవడం జరిగింది. నిన్న మార్నింగ్ పొద్దున ఒక 4-5 రోజుల నుంచి కూడా మన వేం నరేందర్ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి వారిని సంగారెడ్డికి ఆహ్వానించాలి. వారు వచ్చే సందర్భంలో సంగారెడ్డి ప్రాంతానికి గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అనేక సంగారెడ్డి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏమేమి కావాలనో అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నిన్న మార్నింగ్ వేం నరేందర్ గారు నిన్న చాలాసేపు మార్నింగ్ కూర్చున్నాము. మరి ఈ నెల 30 వచ్చే నెల 10 డేట్లు కూడా 20-21 తారీఖుల్లో మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పిన సందర్భంలో 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కి ఇచ్చిన ఈ అధికారాన్ని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అనే దాని మీదనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేముల నరేందర్ చెప్పిన సందర్భంలో నిన్న నేను ఆయన కూర్చొని అనేక విషయాలు సంగారెడ్డి ప్రజల గురించి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ చేసుకోవడం జరిగింది. మళ్ళీ 20-21 తారీఖు మళ్ళా కూర్చునే రోజు వస్తుంది, మాట్లాడి ఫైనల్ చేస్తామన్నాను. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ నెల 30 వచ్చే నెల 10 అటు ఇటు ఉంటుంది. మా జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర్ గారితో వివేక్ గారితో కూడా మరి గతంలో నేను చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, వారిని అక్కడికి ఆహ్వానించే సమయం వచ్చింది, వారు కూడా టైం ఇచ్చే సమయం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో ప్రధానంగా ఏంటంటే నేను నిన్న సెక్రటరియట్ కూడా పోయినా. నిన్న 4 months తర్వాత సెక్రటరియట్ పోయిన తర్వాత నాకు ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి 2013లో సదాశివపేట సంగారెడ్డి నిరుపేదలైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు 80 గజాల చొప్పున అక్కడ ఒక 5,000 మందికి సిద్ధాపూర్ సదాశివపేటలో ఒక 5,000 మందికి సంగారెడ్డి సంగారెడ్డి టౌన్లో నివసిస్తున్న పేదవాళ్ళ కోసము ఒక 10,000 మందికి ఇళ్ల స్థలాలు నేనే అప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు నేను ఇవ్వడం జరిగింది. రైతులకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన 5,000 మందికి ఏమో కొండాపూర్ దగ్గర అలియాబాద్ అనే గ్రామం దగ్గర ఇచ్చినాము 200 ఎకరాలు లోపల. అట్లాగే సదాశివపేట ప్రాంతం వాళ్ళకి సంబంధించి సిద్ధాపూర్ అని టౌన్ పక్కకే ఉంటుంది, అక్కడ ఇవ్వడం జరిగింది. 200 ఎకరాలు రైతులకు డబ్బులు ఇచ్చి చేయడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత 2014 ముందు ఎన్నికలు అంటే రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రంలో కొత్త బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం కూడా జరిగింది. అప్పుడున్న పరిస్థితులలో మరి జిల్లా మినిస్టర్ అప్పుడు హరీష్ రావు గారు, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ నాయకులందరూ కూడా అలియాబాద్ దగ్గర నేను ఇచ్చిన 5,000 మందికి ఆ 200 ఎకరాలు
సదాశివపేట దగ్గర ఇచ్చిన 200 ఎకరాల ఆ సదాశివపేట పట్టణ ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వాళ్ళందరినీ కూడా ఆ యొక్క స్థలంలోకి ఇండ్లు కట్టుకోవడానికి రానివ్వలేదు. ఆ భూములని ఎవరెవరికో ఇచ్చేసారు వాళ్ళు.